నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లను పటిష్టపరచడానికి తగిన చర్యలు తీసుకుంటాం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వెల్లడి. నెల్లూరు జిల్లా వింజమూరులో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంత్రి పార్థసారథి. రాష్ట్రానికి హోదాను ఇస్తానని ప్రధాని మోదీ మోసం చేశారన్న షర్మిల. విభజన హక్కుల సాధనకు రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో ఎందుకు కోట్లాడడం లేదని సూటి ప్రశ్న. తిరుపతి తొక్కిసలాటపై విచారణను నిర్వీర్యం చేశారన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్. గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారానికి వెళ్లిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తో కలిసి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను ఆయన నివాసం వద్ద కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ముఖ్యమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో కొద్దిసేపు భేటీ అయిన వర్మ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, అభివృద్ది, పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై చర్చించారు. హెల్త్ మినిస్టర్ తో మాట్లాడి ప్రైమరీ హెల్త్ సెంటర్లను పటిష్టపరచడానికి తగిన చర్యలు తీసుకుంటానని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరులో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లను కొండేపూడిలోని హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. వేండ్ర జిల్లా పరిషత్ పాఠశాలలో 10th లో అధిక మార్కులు సాధించిన ఇద్దరికి ల్యాప్టాప్లను శనివారం ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువ్వలపాలెం, కోలమూరు తదితర చోట్ల త్వరలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జుత్తిక నాగరాజు, ఎంపీపీ భూపతిరాజు సత్యనారాయణరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాలకోడేరు గ్రామంలో మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక గ్రామ సచివాలయం, అంటే 2వ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ మూడిట్లకి కూడా ఒకేసారి ప్రారంభం చేయడం జరిగింది. మరి గతంలో రోడ్డు ఉందో లేదో కూడా చూడకుండా ఆ పనులు ప్రారంభిస్తే ఇప్పుడు భవనాలు కంప్లీట్ చేసి రోడ్డు కూడా దానికి ల్యాండ్ ఎక్వైర్ చేసి గత 10 రోజుల్లోనే దానికి చక్కటి రోడ్డు, ఆ పక్కన ఉన్న కాలనీకి ఎలక్ట్రిసిటీ సప్లై ఏర్పాట్లు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయటం జరిగింది. ఇక కొండేపూడి ఆ పిదప కొండేపూడి గ్రామంలో కూడా హెల్త్ సెంటర్ పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత ఈరోజు ప్రారంభోత్సవం
చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ హెల్త్ సెంటర్లో కొన్ని చోట్ల అసంపూర్ణంగా ఉన్నాయి. అవన్నిటిని కూడా టాప్ ప్రయారిటీలో, ఎందుకంటే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత అవసరం ఉంది. రాబోయే 5-6 నెలల్లో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో కొన్ని చోట్ల దాతలు ముందుకు వచ్చారు. జోలపాలెం గ్రామంలో కూడా ఒక 10 రోజుల్లో దాత సహకారంతో చేసిన హెల్త్ సెంటర్ని ప్రారంభిస్తాం. అలాగే కోలమూరులో కూడా దాతలే ముందుకు వచ్చారు. హాఫ్ కంప్లీటెడ్ అన్నీ పూర్తి చేయటం, ఎక్కడా లేని చోట దాతల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ తండ్రి గారి తల్లో తాతగారి పేరు మీదో ఆ హాస్పిటల్ పేరు ఉండేలాగా ప్రభుత్వ ఆసుపత్రి అయినప్పటికీ పూర్తిగా వాళ్ళే డొనేట్ చేస్తే వాళ్ళ పేరు ప్రభుత్వంతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లతో పాటు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లో పెండింగ్లో ఉన్నవి, సంవత్సర కాలంలో మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా ఈ P4 ఏదైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రజల సహకారంతో ప్రజల కొరకు ప్రజలే చేసుకునే కార్యక్రమంలో ఒక వ్యక్తికి చేయటం ఒక రకం మార్గదర్శిగా అది చేస్తున్నాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఒక గ్రామానికే మంచి చేసే మార్గదర్శిని ఎన్నుకొని వాళ్ళకి సముచిత గౌరవం ఇస్తూ ఆ గ్రామస్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇనీషియల్ స్టేజ్లోనే ఒక 15-16 టెస్టులు ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేయడానికి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఆ పిహెచ్సిని కూడా మరింత పటిష్టపరిచే దిశగా హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా వింజమూరులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. వింజమూరు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి యాదవపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలియజేశారు. అభివృద్ధి కానివ్వండి, పరిపాలన కానివ్వండి, అన్ని కూడా సమాంతరంగా వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంతో ఉంటారనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద 10 లక్షల కోట్ల అప్పుల తట్టని పెట్టినా కూడా ఆయనకున్న విజన్ తో కానివ్వండి, ఆయనకున్న అనుభవంతో కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కించి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి మనం చేస్తామని. మరి దాదాపు 34,000 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి, 10,091 కోట్ల రూపాయలతో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, దాదాపు 3,000 కోట్లతో దీపం 2 పథకం కానివ్వండి, ఒక వారం 10 రోజుల్లో అన్నకి మన అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఇవ్వబోతా ఉన్నాం. మరి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు మహిళలకి ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అన్న క్యాంటీన్ కూడా మరి శాసనసభ్యులు సురేష్ గారి ప్రయత్నంతో 3లోనే అన్న క్యాంటీన్ కూడా నెలకొల్పబోతా ఉన్నాం అని చెప్పేసి మనం చేస్తాం. రోడ్లు కార్యక్రమం కానివ్వండి, రోడ్లు గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ప్రజలందరూ కూడా స్పష్టంగా అనుభవిస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 10-15 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే మరి సీసీ రోడ్లు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరికీ కూడా గుర్తుంటుంది. వైసీపీ సర్పంచ్లు కూడా ఇంట్లోకి వెళ్ళి బాధపడే పరిస్థితులు, ఎందుకంటే పంచాయతీలో ఉన్న ప్రతి రూపాయలు కూడా ఆనాటి ప్రభుత్వం వారికి తెలియకోకుండా, పంచాయతీ ప్రెసిడెంట్కి ఆ బోర్డు ఏదైతే ఉంటుందో వాళ్ళకి తెలియకోకుండా లాగేసుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి పైసా మీద, పంచాయతీకి సంబంధించిన ప్రతి పైసా కూడా పంచాయతీల హక్కు అని చెప్పేసి మరి 13,000 నియోజకవర్గ మన గ్రామాల్లో మన గ్రామ సభలు నిర్వహించి 4,500 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసే కార్యక్రమం చేశాం. ఉద్యోగాలు కల్పించాలి, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్. విమర్శించవచ్చు, ఏంటి ఇంటింటికి ఒక వ్యాపారవేత్త ఏంటని. వ్యాపారవేత్త అంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారవేత్త కాదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. నాకు ఒక స్కిల్ ఉంటుంది, సురేష్కి ఒక స్కిల్ ఉంటుంది, చెంచుడు బాబు గారికి ఒక స్కిల్ ఉంటుంది. ఈ స్కిల్స్ ని ఆసరాగా చేసుకుని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు ఆర్థిక సాయం చేస్తే అనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా స్కిల్ సర్వే కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి వచ్చినాయి. నిన్నటికి నిన్న కేబినెట్ లో ఒకే కేబినెట్ లో
80,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. దాని ద్వారా 1,50,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ఈ ఒక్క సంవత్సర కాలంలోనే వచ్చిన దాదాపు 8-9 లక్షల కోట్లు ఏదైతే పెట్టుబడి ఉందో, అంటే 10 లక్షలు 12 లక్షలకి అగ్రిమెంట్స్ అయినాయి. కానీ 7 నుంచి 8-8.5 లక్షల దాకా ఆల్రెడీ కార్యక్రమాలు మొదలైనవి. ఇవన్నీ కూడా 27-28 కల్లా పూర్తి చేయాలని చెప్పేసి పట్టుదలతో ఉన్న ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అవన్నీ పూర్తయితే దాదాపు 5-6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి మనం చేస్తాం. ఈ రోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ప్రతి పిల్లవాడికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు బాగా రావాలి, పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి పెట్టాలి, సాఫ్ట్వేర్ రంగం లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అందరినీ కూడా మరి ఇక్కడ ఈ రాష్ట్రానికి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించే విధంగా చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. రాష్ట్రంలో ఏర్పడిన నూతన జిల్లాలో మోడ్రన్ బస్ స్టేషన్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బాపట్ల ఆర్టీసీ డిపోను ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల డిపోకు 20 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని సన్మానించారు. ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు అవుతా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాం ప్రజలకు. పేద ప్రజల పక్షపాతిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సూపర్ 6 ఏవైతే చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయా లేదా అనే దృఢ నిశ్చయంతో ఈ రోజు మా నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం, శాసనసభ్యులు, మంత్రులు ప్రతి ఒక్కరం ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వ పథకాలు పై స్పందన ఎలాగుంది, రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకటే గర్వంగా చెప్తున్నాం, 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి వాటా తీస్తే 160 పోస్టులు వస్తున్నాయి. పర్మనెంట్ పోస్ట్ అంటే ఒకసారి గమనించాలా. డిఎస్సి, మెగా డిఎస్సి యొక్క గొప్పతనం ఏదో ఒకసారి గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆర్టీసీని ప్రక్షాళన చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే పల్లె వెలుగు బస్సు నుంచి ఇందిరా బస్సు వరకు లగ్జరీ బస్సులు అనుకోండి, అల్ట్రా లగ్జరీ అనుకోండి, స్లీపర్ కోచ్లు అయితేనేమి, దానిలో కొత్తగా ఒక్కొక్క డిపోకు సుమారుగా ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఒక 15 నుంచి 20 కొత్త బస్సులు వస్తాయి. కాబట్టి ఉన్న 160 డిపోల్లో కూడా కొత్త ఫ్లీట్ వస్తే తప్పకుండా దూర మార్గాలు ఏవైతే ఉన్నాయో బెంగళూరు, హైదరాబాద్, అలాగే వైజాగ్, ఇలా కొత్త డిపో కొత్త రూట్లు కూడా ఆర్టీసీ నడిపేదానికి సిద్ధంగా ఉంది. గ్రీన్ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి 120 కోట్లు ఒక సంవత్సరానికి నష్టం వచ్చినా కూడా లారీ ఓనర్ల యొక్క ఎవరి అసోసియేషన్స్ అలాగే వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా కూడా వాళ్లకు సిస్టమ్ను దృఢంగా ఉండేదానికి నిర్ణయం తీసుకోవడం ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం. తప్పకుండా గ్రీన్ ట్యాక్సే కాదు, రాబోయే కాలంలో ఏ ప్రయాణికుడికైనా ఏ ఓనర్కైనా ఎవరికి ఏ సమస్య లేకుండా ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో అయితే మార్పులు తీసుకొని వస్తాం. జిల్లా కేంద్రాలు అయినాయో కొత్త జిల్లా కేంద్రాలు, ముందున్న 10 జిల్లాలు కాకుండా కొత్త జిల్లా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త జిల్లా కేంద్రాలు అన్నిటికీ మోడర్న్ బస్ స్టాండ్లు ఇచ్చేదానికి ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందు తీసుకొని పోతున్నాం. ముఖ్యంగా ఆర్టీసీలో ఎవరు భయపడలా ఉండకుండా ఉండేదాన్ని మేము ఒకటే చెప్తున్నాం, ఆర్టీసీకి ఉన్న ఆస్తి ఏ సంస్థకు లేదు. ఈరోజు ఈ బాపట్ల పట్టణంలో నడిబొడ్డున ఇంత విలువైన స్థలం ఎవరికీ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనం సంస్థను బతికించుకోవాలంటే దీనికి కొత్త రూపంలో అధునాతన హంగులతో ఆర్టీసీని ముందుకు తీసుకొని పోవాలంటే మోడల్ బస్ స్టాండ్ తీసుకొని వస్తాం. బస్సులు కూడా 20 బస్సులు, కొత్త బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు కూడా బాపట్ల నుంచి నడుపుతాం. ప్రతిపాదన తీసుకుంటాం. 100% మ్యాక్సిమం క్లియర్ రేటెడ్ చేస్తాం. దాని గురించి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.